మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు రానున్న ఎలక్షన్స్లో మీకు ఏ టికెట్ ఇస్తే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం. నేను అన్న చాలా చనువు తీసుకుని అడిగాను, నార్మల్గా అడుగుతున్నా. ఏదైనా పదవి ఆశిస్తున్నారా? రాజకీయ పార్టీ అన్నదప్పుడు, రాజకీయ నాయకులు అన్నదప్పుడు, ఆఖరి కవిత గారు కూడా నేను ఇదే క్వశ్చన్ వేసే గతంలో ఆమె కూడా ఒక రియాక్షన్ అయితే ఇచ్చారు. మరి మీరేమంటారు? ఏదైనా ఒక పదవి ఆశించవచ్చారా, లేకపోతే ఆయన ఏది ఇచ్చినా సరే మీరు? ప్రతి నాయకుడికి ఇందాక చెప్పాను నేను బూత్ కన్వీనర్గా, అంటే బూత్లో మెంబర్స్ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో సిద్ధాంతం అనేది ఉంటుంది. అన్ని పార్టీలలో ఇప్పుడు అది ఫాలో చేస్తున్నారు అందరూ. బూత్కు ఒక కన్వీనర్ ఉంటాడు, కన్వీనర్ కింద మెంబర్స్ ఉంటారు, 10 మంది మెంబర్స్. అక్కడ మెంబర్ స్థాయి నుంచి కన్వీనర్ అయ్యి, డివిజన్ మెంబర్ అయ్యి, డివిజన్ కమిటీ జనరల్ సెక్రటరీ అయ్యి, ప్రెసిడెంట్ అయ్యి, జిల్లా కమిటీలలో పనిచేసి, రాష్ట్ర కమిటీలలో పనిచేసి, కింది స్థాయి నుంచి వచ్చినండి. మీరు ఒక ఆశతోటే కదా ఈ స్థాయికి ఎదిగాను. ఆశ అన్నది కంపల్సరీ ప్రతి మానవానికి ఉంటుంది. కాకపోతే నా భవిష్యత్తు నేను కేటీఆర్ గారి చేతిలో పెట్టాను. ఆయన ఏది చెప్పినా అది వింటా. ఆయన ఏది నువ్వు నిలబడు నాయుడు అంటే నిలబడతా, కూర్చో నాయుడు అంటే కూర్చుంటా. నేను ఆయన పూర్తిగా నమ్మి వచ్చాను. ఎందుకనంటే నాకు బీఆర్ఎస్లో చాలామంది నాయకులు ఒక మాట చెప్పారు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి నేను నా భవిష్యత్తు ఆయన కప్ప చెప్పేసాను. ఓకేనా, నేను దాన్ని ఆయన అడగలేదు, నువ్వు నాకేం చేస్తావు అని ప్రశ్నించలేదు.